అంతా మనకు దాని గురించి తెలియదు కదా. నీకేమనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నా అనిపిస్తుంది? ఏం చేస్తున్నా అంత గందరగోళం ఉన్నది. గందరగోళం ఆ, ఎందుకు గందరగోళం ఎందుకు అనిపిస్తుంది? మంచి ప్రజాపాలన అన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు. ఏం ప్రజాపాలన చెప్పు, ఏం ప్రజాపాలన లేదు, ఏం లేదు. అంతే ఖాళీ మాటలు ఎప్పుడు అంతే, వేరేది ఏం లేదు. పనులలో ఏం లేదంటారా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు పనులలో ఏమైనా ఉన్నానా? మస్తు పనులు చేసిండు ఆయన. మళ్ళీ చాలా పనులు చేసిండు. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చిండు, ఎంత గరీబులకు కూడా మంచిగా పెన్షన్లు అవన్నీ ఆయనే చేసిండు కదా. మరి ఈయనేం చేసిండు? ఉన్నాయి ఓడగొడుతుండు అంతే. మరి కేసీఆర్ ఏం చేయాలి? దోస్త తినడు అంటారు కానీ వీళ్ళు. ఇక అది అంటారు, ఇక ఎవిడెన్స్ అంటారు కదా. ఈయన ఏం చేస్తుండు చెప్పు, ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేసిండు? ఇప్పుడు ఏది మంచిగా కాలేదా? రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్ ఒక్క పని కూడా మంచిగా ఏది అనిపిస్తుంది? ఒక్కటి మంచిగా కూడా రేషన్ కార్డులు ఇచ్చే ఉచితంగా బస్సు అన్నుడే ఉన్నది. ఎవరికి ఇచ్చిండు చెప్పు? రేషన్ కార్డులు ఎవరికి ఇచ్చిండు? ఖాళీ మాటలు చెప్తున్నా అంతే, వేరేది ఏం లేదు. ఏం పనులు మరి నువ్వు ఓటు ఎట్టేసినావు అప్పుడు? అది ఇక మాటలు చెప్పుట్లా వేసేసారు, గెలిచిండు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి ఓటు వేసినందుకు? ఏమని ఎందుకు చేసినాం రా అనుకుంటున్నాం అంతే. మరి అనిపిస్తుందా? మళ్ళీ ఎటేస్తావు మరి? ఇది కేసీఆర్ కంపల్సరీ, కంపల్సరీ మళ్ళీ అత్తడా మరి కేసీఆర్? వస్తాడు చూడు కంపల్సరీ. పులి మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎట్లుండే, దద్దరిల్లిపోయింది ఒకటి రోజు. ఖాళీ 10 నిమిషాలే ఉన్నాడు కానీ దద్దరిల్లింది. అట్లుండాలి మరి. పులే ఉంటది ఎప్పుడైనా. మన రోడ్లు ఎట్లున్నాయి, ఏంది కథ? ఆడ గిరాకీ లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి గెలిచి సాధించింది ఏంది మాకు? ఏం లాభం లేదా? ఏం లేదు. చూసండి, ఏమైనా పని చేస్తున్నా కూర్చున్నా ఇట్లా ఖాళీగా ఉన్నారు. మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. నేను ఒక్కరి ఖాళీ తోడినా. నేను ఇంకా చిన్న డబ్బు ఉంది నాది. పెద్ద పెద్ద లాస్ ఉంటుంది. ఇది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్ ఏం లాభం ఏం జరగలేదు? ఏం లాభం ఉన్నది? ఇట్లనే కూర్చున్నాం, ఇట్లనే కూర్చున్నాం. ఏం చేస్తాం? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పని చిన్న ఉండలే. ఆయన ఎందుకు ఎప్పుడు ఈయనవి ఏం చేస్తాడో తెలియదు. 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఏం చేస్తాడో అదే అర్థమవుతుంది మాకు. ఇంకేం చేయాలి మేము చెప్పండి? నో బెనిఫిట్. చూస్తుంది కదా కూర్చున్నా ఖాళీ. కొద్దిగా వచ్చి నేను ఆర్మీ బట్టలు వేసుకుంటే నేను ఆర్మీ అని కాదు, నేను ఇక్కడ పోలీసు వాళ్ళ బంద్ చేస్తాను కాబట్టి ఆయన ఆర్మీ టైలర్ గుర్తించింది నాకు. ఆయన మంచి చేసినందుకు, పని చేసినందుకు, అరే నువ్వు ఈ బట్టలు వేసుకో, పని చేసుకోవాలి అంతే. ఆర్మీ అని కాదు, ఆర్మీ అని కాదు. ఈ బట్టలు మంచిగా ఉంటాయి, నువ్వు ఇక గరీబోని కాబట్టి అదేదో గుర్తించిండే వేసుకున్నా అంతే.